హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం. ఈరోజు మన ఛానల్లో పీతల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పీతల్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకుందాం. ఈ పీతలు చూడ్డానికి చాలా హార్డ్గా కనిపిస్తాయి కానీ లోపల చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఈ పీతల ఫ్రై అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా కడిగిన పీతల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పచ్చి కొబ్బరి తురుము పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత కారాన్ని ఇక్కడ మేమైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నామండి. మీకు స్పైసీ ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత ధనియాల పౌడర్ కూడా 1.5 టేబుల్ స్పూన్ అయితే మేము వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇవన్నీ ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఇప్పుడు వేసినవన్నీ బాగా ముక్కకు తగిలేలాగా 1-2 సార్లు బాగా కిందికి పైకి తిప్పుకుంటూ కలుపుకుందాం. ముక్కకు పట్టేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఈ ముక్కలన్నీ మనం ఉడకడానికి సరిపడినంత నీళ్ళు వేసుకొని మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ బాయిల్ అయ్యేలాగా మనం పెట్టుకొని మూత పెట్టేసుకుందామండి. మధ్యలో ఒకసారి మనం మూత తీసేసి ఎంతవరకు ఉడికిందో చూసుకుంటూ కలుపుకుంటూ ఆ ముక్క మనకు చూస్తే తెలుస్తుందండి బాగా ఉడికిందా. లోపల నీరంతా ఎగిరిపోతూ ఉంటుందిగా, ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఇక ముక్క ఉడికిందని మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకో బాండిల్లో ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపడినంత, మీకు ఎక్కువ ఆయిల్ అనిపిస్తే ఎక్కువ వేసుకోవచ్చు, మీడియంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న పీతల్ని ఒక్కొక్కటిగా హీట్ అయిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ పీతల స్మెల్ కూడా మామూలు చికెన్ ఫిష్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్మెల్ ఉంటుందండి. చాలా బాగా ఫ్రై అయ్యింది, చాలా టేస్టీగా కూడా కనిపిస్తుంది. మీరు కూడా చూస్తున్నారుగా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. ఇంతేనండి, చాలా సూపర్ టేస్టీగా పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అబ్బా, చూస్తుంటేనే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో తెలపండి. అంతేకాదండో, ఇంకా ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ మన ఛానల్లో ఫుడ్ బ్లాగ్స్లో పెట్టామండి, ప్లేలిస్ట్లో. ఒకసారి చూడండి, మీకు నచ్చినవి ట్రై కూడా చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.